అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. కృష్ణ బలజ సంఘం సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చారు. ఒంగోలు నగరంలోని ఎస్జీబీఎస్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలజ సంఘం 14వ రాష్ట్ర మహాసభలు సంఘ రాష్ట్ర అధ్యక్షులు తీర్లక శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఉడా చైర్మన్ షేక్ రియాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, కృష్ణ బలజ కులస్తులను బీసీ డి నుండి బీసీఏలో చేర్చే అవకాశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. జిల్లాలో సంఘ సభ్యులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, బీసీలకు వెన్నెముకగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు తీర్లక శ్రీనివాసరావు నిబద్ధతను ఆయన కొనియాడారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ, బీసీలు ఐక్యంగా ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని తెలిపారు. తన గెలుపులో కృష్ణ బలజ సంఘం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు తీర్లక శ్రీనివాసరావు మాట్లాడుతూ, సంఘ బలోపేతానికి తన వంతు సహాయం చేస్తానని, సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. సంఘం కోసం 5 లక్షల రూపాయల నిధి ఏర్పాటు చేయడంతో పాటు సొంత భవనం నిర్మించే దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. బీసీఏ వర్గీకరణ కోసం అందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ తోటా త్రిమూర్తులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివరాఘవయ్య, గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు, సుబ్బారావు, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను సంఘ ప్రతినిధులు సత్కరించారు. ఈరోజు ఒంగోలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము పొద్దు నుంచి నేను కానీ, ఎంపీ గారు కానీ, మా చైర్మన్ మా రియాజ్ గారు కానీ, మా డాక్టర్ గారు కానీ అందరూ పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇది 14వ ప్రోగ్రాం. మేము అనుకున్నాం వస్తా, ఎవరు ఉండరేమో, దాదాపు భోజనాలు చేసి అందరూ ఇంటి పెట్టాలని అనుకున్నాం. కానీ ఈరోజు ఇంతమంది మీ అందరినీ చూస్తాం, చాలా సంతోషంగా ఒకసారి మనం గమనించినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఒక నియోజకవర్గం కాదు, ఒక ఊరు కాదు, ఒక జిల్లా కాదు, అన్ని జిల్లాల వాళ్ళని ఇక్కడ కలుసుకొని కష్ట నష్టాలు చర్చించుకోవడం, అదేవిధంగా మహిళలు కానీ అందరితో కూడా మన బాధలు ఏమున్నాయి, మనం ఏం చేస్తే మన కుటుంబాలంతా బాగుంటాయి, మన కుటుంబాలు కూడా ముందుకు వెళ్ళాలంటే మనం ప్రభుత్వం కూడా మనం ఏం అడగాలి, మనం ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు నాకు సభలు పెట్టుకోవడం చాలా సంతోషం చేస్తాను. కాబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావటం, ఈరోజు ఉండే పరిస్థితుల రాష్ట్రం అంతా కూడా తెలిసే విధంగా మనకి ఏ సమస్యలు ఉన్నాయో ఈరోజు చర్చించుకోవడం చాలా సంతోషం చేసుకోవడం నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మన వాళ్ళు చెప్పిన ప్రకారం మన శ్రీనివాసరావు గారు కానీ, అదేవిధంగా మన రాధాకృష్ణ గారు కానీ,
కొత్తూరు రాధాకృష్ణ గారు కానీ కొత్తూరు వెంకటేశ్వర గారు కానీ మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి ఏదైతే కృష్ణ పరిచారకులం దాంట్లో వీడియో కేటగిరీలో ఉంది, దాన్ని ఏదో ఒకటి మార్చుకుంటే మన కుటుంబాలు కూడా చాలా మందికి ఉపయోగం ఉన్నది. ఇబ్బందులలో భవిష్యత్తులో ఉద్యోగాలు రావడానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా కూడా మా వంతు నేను కృషి చేస్తాం. మన వాళ్ళని వెంకటేశ్వర గారిని, శ్రీనివాసరావు గారిని, ఇంకా నాయకులు ఉన్నారో అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా మా వంతు నేను కృషి చేస్తామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతో పాటు మన వాళ్ళ ఉంటుంది కృష్ణ పరిచయ పూసల కార్పొరేషన్ చైర్మన్గా మన వాళ్ళు పెట్టారు. మనకి సపరేట్గా కృష్ణ పరిచయ కార్పొరేషన్ చైర్మన్గా సపరేట్ ఇవ్వాలని చెప్పేసి మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా ఆ రోజు మాట్లాడేటప్పుడు ఈ అంశం కూడా మాట్లాడదాం. తప్పకుండా మనకు కావాల్సిన పనులుగా మనం చేసుకున్నామని కూడా నేను తెలియజేస్తున్నాం. మా ఒంగోలు నియోజకవర్గం కానీ మన జిల్లాలో కానీ ఏది ఉన్నా కూడా మీరు చెప్పండి. అది నా చేతుల్లో పని అయితే నేను తప్పకుండా ఇమీడియట్గా చేస్తాను. నా తప్పకుండా చేస్తాను. అదే స్టేట్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, అది పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పి చేయించుకోవాలి అంటే అందరం కలిసి ఒక టైం తీసుకొని వెయిట్ తీసుకొని వాళ్ళని కలిసి అక్కడ కూడా చేపిద్దామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలో అన్ని విధాలుగా కూడా సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి. మీకు తెలుసు ఇదివరకు 1924లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నది కూడా కంపారిజన్ మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడా కూడా గొడవలు లేవు, గంజాయిలు లేవు, అదేవిధంగా కబ్జాలు లేవు. ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలు ప్రశాంతంగా సంక్షేమ పథకాలు కూడా చెప్పినట్టు 1వ తారీఖు అంటే 1వ తారీఖు పెన్షన్లు పడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తుల జీతాలు ఉంటే ఎప్పుడో నెల వాళ్ళకి 1వ తారీఖు జీతాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మొన్న కూడా చూసాం, ఎవరిది పాత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మళ్ళా 3 క్యాపిటల్ అయిపోయింది. మళ్ళా కొత్తది మావిగన్ గంట కొత్తగా తీసుకొచ్చాడు. అలాంటివన్నీ చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ప్రజలకు ఏదో విధంగా మాయమాటలు చెప్పే పరిస్థితుల్లో ఇంకా కూడా అట్లానే ఉన్నాడని చెప్పి ఈ సంగతిగా మీకు తెలియజేస్తున్నా. మంచి ఏంటి చెడు ఏంటి అనేది మీరు గమనించండి. ప్రజల మధ్యలో ఉన్నది అభివృద్ధి కోసం పనిచేసేది, అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు కూడా మన పేద వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ పార్టీలు చేస్తున్నాయి, ఏ నాయకులు చేస్తున్నారో కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీరు అడిగి మేము ఉంటాం. తప్పకుండా మనం చేయాల్సిన పనులు మేమందరం కూడా చేస్తాం. నేను ఎంపీ గారు ఉన్నారు, మా వాళ్ళంతా ఉన్నారు. అవసరమైతే జిల్లా ఎమ్మెల్యేలను రమ్మంటాం, జిల్లా మంత్రులు కూడా రమ్మంటాం. వెళ్ళి ఒకసారి కూర్చొని మన సమస్యని మనకి బి నుంచి ఏ తీసుకొచ్చే విధంగా దాని పరిష్కారం అయ్యేటట్టుగా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీలో ఒకరిగా మమ్మల్ని కూడా పెట్టుబడి శ్రీనివాసరావు అయితే 2-3 సార్లు వచ్చారు. మన వెంకటేశ్వర గారు కూడా 2-3 సార్లు వచ్చారు. తప్పకుండా రండి, వాళ్ళు వీళ్ళు వస్తున్నారని చెప్పి అంతా కూడా అడిగారు. ఈరోజు ఏదైనా కూడా గుర్తు పెట్టుకొని మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కూడా భవిష్యత్తులో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మన నియోజకవర్గం అవచ్చు, మన జిల్లాలో అయితే మీరు ఎప్పుడు ఏ టైం వచ్చినా కూడా తప్పకుండా నేను చేయడానికి అనుకుంటానని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ సేవలు చూస్తున్నాను. నమస్కారం. రాష్ట్రం అంతా ఈరోజు ఒంగోలు పట్టణానికి వచ్చిందనంటే ఒంగోలు మీద మీకున్న అభిమానం, అభిప్రాయం అనేది అటువంటి. ఈ కృష్ణ బలజీ సంఘం వారు ఒంగోలులో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకి వెన్నుముక ఉండే పార్టీ ఎప్పుడు కూడా. ఆ పార్టీ కొరకు మీరందరూ కూడా ఎంతో కృషి చేస్తూ ఇప్పుడే రియల్ గారు చెప్పినట్టుగా కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ కృష్ణ బలజీ సంఘం వారిని కూడా ముందుకు తీసుకెళ్ళడం చూసాం. అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా ఆలోచించుకోవడం చూస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక పెద్ద రాష్ట్ర మహాసభ ఒంగోలు పట్టణానికి వచ్చిందంటే నిజంగా మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాం.
ఎమ్మెల్యే గారైనా నేనైనా ఇతర నాయకులందరూ కూడా ఇటువంటి మహత్తరమైన అవకాశం అనేది ఒంగోలు కృష్ణమల్లి సంఘం వారందరూ కూడా ఆ దిశలో కూడా పనిచేస్తున్నారు. వాస్తవికే ఆయన ఎప్పుడు పొద్దున సాయంత్రం ఎప్పుడు మధ్యాహ్నం ఉన్నా కూడా అలా ఇప్పుడు రేపు ఈ ఫంక్షన్ ఉంది 12వ తారీఖు అనేది కూడా చేస్తున్నా ఉంటారు. కృష్ణమల్లి సంఘం వారు ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరిపేదానికి ప్రోత్సహించిన మీరందరూ కూడా అంటే ఆయన విధులన్నీ ప్రోత్సహించి ఆయనతో పాటు ఇతర సభ్యులు కూడా ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న వారందరినీ కూడా మీరు ముందుకు నడిపించారంతో ఇటువంటి సంఘం రాష్ట్ర సంఘం కార్యక్రమం అనేది కూడా జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా మీరు జరుపుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఈ సమయంలో కొన్ని ప్రధానమైన విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ఈ కులం కృష్ణమల్లి కులం బీసీ గ్రూప్ నుంచి బీసీఏ గ్రూప్ కూడా మార్పు చేయడం గురించి తప్పకుండా ఇవి కూడా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేము కూడా ముఖ్యమంత్రి గారు కూడా చర్చించడం అనేది కూడా ముందుకు తీసుకెళ్తాము. ఎందుకంటే ఇవి కొన్ని సమస్యలు అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కొంతవరకు చేయవలసి ఉన్నాయి. మన నాయకులతో చర్చించడం మీదగా ఎవరు లేరు ముఖ్యమంత్రి గారితోనో లేకపోతే అక్కడ ప్రధానమంత్రి గారితో మాట్లాడవలసిన కూడా ఇవన్నీ ముందుకు తీసుకెళ్లేదానికి ఈ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ నేనే చెప్పేస్తే మన గౌరవ శాసనసభ్యులు గారు ఏం చెప్పేదానికి కూడా ఉండదు. అయినా కృష్ణమల్లి సంఘం వారికి ఎప్పుడు కూడా మేము వెంటనే ఉన్నాం. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా ముందుకు తీసుకోరండి. గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారైనా ఏమైనా జిల్లాలో ఉన్న అందరూ గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులందరూ కూడా మీ వెంట ఉన్నాం. మీ సమస్యను తీర్చేదాని వరకు మీతో ఎప్పుడు కూడా తోడ్పాటుతో ఉంటామని కూడా తెలుసుకుంటూ ఈ రోజు మన శ్రీనివాసరావు గారు చాలా చక్కగా వారి మిత్ర బృందం కూడా అందరూ అంటే రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ స్థానిక జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున అంటే మేము వచ్చేటప్పటికి అంటే ఇంకా 2 గంటల ముందు ఇంకా ఎక్కువ మంది ఉండేవారని చెప్పారు. అందరూ ఊళ్ళకి వెళ్ళటం వల్ల అయినా మీ కార్యక్రమానికి ఖచ్చితంగా రావాలనేది మా గౌరవ ఎమ్మెల్యే గారు మేము కూడా పదే మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి. మేము వీలైనంత వరకు ఆ సమస్యను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీనివాసరావు గారంటే వాస్తవాన్ని మనకి ఎప్పుడు కూడా అప్పుడు మా అన్నగారు కేసీఆర్ బాబు సుబ్రహ్మణ్య గారు ఆయన పాదాన్ని బంగారు ఉన్నప్పుడు టికెట్ ఇచ్చి ప్రోత్సహించినారు. వారు ఈ స్థాయికి ఈరోజు వచ్చినారనంటే అంటే రాష్ట్ర స్థాయికి ఎదిగారనంటే నిజంగా బాగుంటుంది. ఎప్పుడు కూడా సంతోషంగా భావిస్తున్నారు. ఒంగోలులో జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణమల్లి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్కి నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా బలహీన వర్గాలని ఒకసారి అందరిని కూడా కలిసేటువంటి అవకాశం నాకు దొరికింది. వాళ్ళు ప్రత్యేకంగా చీరాల్లో నేను వెళ్ళిన దగ్గర నుంచి కూడా నాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి నా గెలుపులో భాగస్వామి అయినటువంటి వాళ్ళు కూడా ఒక కృష్ణమల్లిజలు కూడా ఒక వర్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సంఘానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని వాళ్ళు ఈరోజు నా ముందు తెలియజేయడం, దాన్ని నేను ఇవాళ పబ్లిక్కి కూడా తెలియజేశాను. మీడియా ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. బలహీన వర్గాలు దాదాపు 200 ఏళ్లుగా సివిలైజేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళు అంతకుముందు కూడా ఎక్కడెక్కడో జీవించేవాళ్ళు. ఇవాళ సామాజికంగా ఒక ప్రాంతానికి ఉండి అనేక పట్టణాల్లో వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ వాళ్ళు చూపించే పరిస్థితికి వాళ్ళు రావడం జరిగింది. సో అందువల్ల ఏ ప్రభుత్వమైనా సరే వాళ్ళని దగ్గర తీయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాళ్ళు అడిగినటువంటి ఒక అభ్యర్థన ఏంటంటే చట్ట సభల్లో ఒక అవకాశం కల్పించండి. అలాగే ఏదైతే ఈ యొక్క సంఘానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి సామాజిక భవనాలు అడుగుతున్నారు, అలాగే మాకు ఒక ఫండ్ ఇచ్చి మాలో బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని మీరు పైకి తీసుకొచ్చేటువంటి మార్గాలు చూడమంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు అడిగేదంతా కూడా రైటే. అలాగే వాళ్ళు బీసీడీలో ఉన్నారు, ఆ డి కాదు మాకు ఏలో మేము రావడానికి కావాల్సినటువంటి అవకాశాలని కల్పించమని,
దానికి సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. న్యాయమైనటువంటి కోరికలు, న్యాయమైనటువంటి ఆలోచన ఇవాళ వారందరూ కూడా వారి రాష్ట్ర నాయకత్వం కానీ వాళ్ళ కార్యవర్గాలు కానీ అలాగే ఇక్కడున్న ప్రజలు కానీ ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ వర్గాలకి న్యాయం చేయడం కోసం ఈనాడు ప్రభుత్వం, మన ప్రభుత్వం ఉంది. మేము బీసీలకు ఒక చట్టం తీసుకొస్తామని చెప్పాం. అలాగే ఈరోజు ఉన్నటువంటి అనేక రకాల సూపర్ 6 అయితేనే అలాగే పెన్షన్ కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో కూడా ఈ వర్గాలకి అవకాశం కల్పిస్తున్నాం. అలాగే చీరాల నుంచి మమ్మల్ని కూడా మిగిలిన వాళ్ళలాగా ఒక అవకాశం కల్పించి మీతోనే ప్రారంభం చేయమని వాళ్ళు అడుగుతున్నారు. అది జెన్యూన్ రీజన్. ఖచ్చితంగా వాళ్ళకి నేను అండగా ఉంటాను. వాళ్ళకి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలకి నేను అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కూడా అండగా ఉండే దాంట్లో ఎటువంటి సందేహం. ముందు నుంచి కూడా బీసీ అండగా ఉన్నటువంటి పార్టీ కూటమి ప్రభుత్వం. మీరు ఏదైతే న్యాయబద్ధంగా బీసీ బి నుంచి బీసీ ఏకి మార్చాలని కోరారో అవన్నీ కూడా మా శక్తికి మించి మా సాయశక్తుల ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ అర్జీ రూపంలో ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి మీ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా మా వంతు మేము సహకారం అందిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే ముగ్గురు కూడా కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారు. మనందరం కూడా ఎందుకంటే ముందు నుంచి కూడా బీసీలకి వెన్నుముకగా నిలిచినటువంటి పార్టీ బీసీలు అభివృద్ధి చెందాలి, బీసీలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పి ముందు నుంచి కోరుకుంటున్నటువంటి వ్యక్తులు. మీరు ఏదైతే న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అడిగారో వీటన్నిటికీ కూడా సపరేట్గా కార్పొరేషన్ కూడా కావాలని అడిగారు. కాబట్టి మా వంతుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేసే విధంగా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి కృష్ణబలిజ సంఘం పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీటింగ్కి మేమంతా కూడా నేను గతంలో బీసీ సంఘాల్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా మన ఒక్కరు ఎమ్మెల్యే గారు మన బీసీలందరికీ ఆహార క్షేత్రాలు ఒక్కో కులానికి ఒక్కోటి ఎక్కడ అక్కడ మన 18 కులాలకి ఆహార క్షేత్రాలు కూడా ఆయన ఆధ్వర్యంలో కట్టడం ఈరోజు అన్నీ కూడా పూర్తయ్యి చాలా మంది దాన్ని వాడుకలో కూడా తీసుకున్నారు. కాబట్టి ఈరోజు మీ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి మన ఎమ్మెల్యే గారు మీ తరఫున రాష్ట్ర గవర్నమెంట్కి ఈ విషయమై తెలియపరిచి ఈ యొక్క కృష్ణబలిజ సమీక్ష చేయకున్న ఈ పోరాటానికి మద్దతు తెలుపుతారని చెప్పేసి అదేవిధంగా ఎంపీ గారు కూడా వాళ్ళ సంఘీభావం తెలుపుతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.